దర్యాప్తు సంస్థ పిటిషన్ల మధ్య బేరం కుదిరినట్టుంది. మద్యం కేసులో సిట్ తీర్పుపై ఏసీబీ ప్రత్యేక కోర్టు తీవ్ర ఆక్షేపణ. ఈ కేసులో ప్రాసిక్యూషన్ పిక్ అండ్ చూజ్ విధానాన్ని అనుసరిస్తోంది. అందుకే వాసుదేవరెడ్డి సత్యప్రసాద్లను అప్రూవల్గా మార్చడానికి యత్నిస్తుంది. ఇప్పటికే 282 మంది సాక్షులు విచారించారు. పిటిషనర్లు అప్రూవల్గా మార్చాల్సిన అవసరం లేదు. అది ఓ నిష్ఫల యత్నమే. అలా చేస్తే మొత్తం కేసుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ పిటిషన్లు పూర్తిగా తప్పుతో పట్టించేలా ఉన్నాయి. అరెస్ట్ అభియోగాలను తప్పించుకోవడానికి దొడ్డిదారిని దాఖలు చేశారు. అప్రూవర్గా మారతామన్న ప్రతిపాదనలకు చట్ట ఆమోదం లేదు. వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేత. ఈ కేసులో అప్రూవర్గా మారతామని తమ క్షమాభిక్ష ప్రసాదించాలని వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే కోర్టు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పిటిషనర్లు సవరించలేదు. అప్రూవర్గా మారే విషయంలో వారికి సదుద్దేశం లేదన్న విషయం అది స్పష్టం చేస్తుంది. ముందస్తు బెయిల్ ఇస్తేనే అప్రూవల్గా మారతామంటాం కోర్టుతో బేరసారాలు చేయడం అవుతుంది. ఇది న్యాయ వ్యవస్థ ప్రతిష్టం తక్కువ చేయడమే. అంతేగాక ఇది పిటిషనర్లకు దర్యాప్తు సంస్థ మధ్య బేరం కుదిరిందన్న విషయాన్ని చాలా స్పష్టంగా ప్రస్ఫుటం చేస్తుంది. ఈ పిటిషన్లు పూర్తిగా తప్పుదోవ పట్టించామంటే ఏసీబీ ప్రత్యేక కోర్టు తీర్పును కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఈవీఎంలు